ఒక్కసారి ఆలోచించండి. మానవజాతి తన అత్యంత లోతైన పతనానికి చేరుకుని ఆ భయంకరమైన అగాధం నుంచి ఎలా బయటపడుతుంది. ఈరోజు మనం పురాణాల్లో దాగియున్న ఒక అద్భుతమైన ఇతిహాసాన్ని విశ్లేషించబోతున్నాం. అధర్మం పీక్ స్టేజ్కి వెళ్ళాక జరిగే పరిణామాల గురించి ఈ సోర్స్ మెటీరియల్ విశ్లేషణలో చాలా క్లియర్గా చూద్దాం. టెక్నాలజీ, అవినీతి, చివరికి కాలం కూడా మనకు వ్యతిరేకంగా మారితే అసలు పరిస్థితి ఎలా ఉంటుంది? వినడానికే చాలా భయంగా ఉంది కదూ. ప్రపంచం అత్యంత దారుణమైన చీకటి దశలోకి వెళ్తుందని ప్రాచీన గ్రంథాలు ప్రవచించాయి. అసలీ ప్రవచనాల వెనుక ఉన్న ఆ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది భాగం కలియుగ చీకటి. అసలు ఈ చీకటి దశ ఎలా మొదలవుతుంది? హిందూ పురాణాల్లో ఉన్న 4 యుగాలలో చివరిది, అలాగే అత్యంత చీకటి కాలమే ఈ కలియుగం. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఈ భూమిని విడి వెళ్లాడో, మహాభారత యుద్ధం తర్వాత ఖచ్చితంగా అప్పుడే యుగం మొదలైందని ప్రవచనాలు చెబుతున్నాయి. మొదట్లో అంతా బాగానే ప్రకాశవంతంగా ఉన్నట్టనిపించినా రాను రాను ధర్మం క్షీణించడం, నైతిక విలువలు పడిపోవడం మెల్లగా ఇక్కడ్నుంచే స్టార్టవుతుంది. రెండవ విభాగం ఏఐ మరియు డిస్టోపియా. అంటే యంత్రాల వలలో మనిషి ఎలా చిక్కుకుపోతాడో ఇక్కడ చూడొచ్చు. ఈ పరిణామక్రమం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. మన కంఫర్ట్ కోసం మనం సృష్టించుకున్న టెక్నాలజీనే చివరికి మనకెలా శాపంగా మారుతుందో చూడండి. ఫేజ్ 1 మనం ఇప్పుడు చూస్తున్న స్క్రీన్ అడిక్షన్, ఇంట్లో రోజూ జరిగే చిన్న చిన్న గొడవలు. ఆ తర్వాత ఫేజ్ 2లో భయంకరమైన సునామీలు, భూకంపాలు, ప్రపంచాన్ని వణికించే మహమ్మారులు వస్తాయి. ఇక మూడవ దశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేనండి ఏఐ, పూర్తిగా డామినేట్ చేస్తుంది. పైలట్ లేని విమానాలు, గాల్లో ఎగిరే కార్లు వస్తాయి. మనిషి ఏ పని చేయకుండా బాగా బద్ధకస్తుడిగా మారిపోతాడు. కాని లాస్ట్ ఫేజ్ అంటే 4వ దశ ఉందే, అది చాలా భయంకరం. మనుషుల మధ్య ఎలాంటి కనెక్షన్ ఉండదు. పూర్తిగా ఒంటరితనం పెరిగిపోయి ఏకంగా రోబోట్లను పెళ్లి చేసుకునే స్థాయికి వెళ్ళిపోతారు. విష్ణు పురాణంలో ఈ కష్టకాలం ఏ స్థాయికి వెళ్తుందో చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని పీక్ ఆఫ్ డిస్టోపియా అనొచ్చు. ఇక్కడ ప్రకృతి పూర్తిగా మనకు శత్రువుగా మారిపోతుంది. మామూలు వర్షాలకు బదులు యాసిడ్ వర్షాలు పడతాయి. భరించలేని ఎండలు మండిపోతాయి. కరువు ఎంతలా వస్తుందంటే ఆకలి తట్టుకోలేక మనుష్యులు ఒకరి మాంసం మరొకరు తినే స్థాయికి దిగజారిపోతారు. ఇంకో షాకింగ్ విషయమేంటంటే ఆయుర్దాయం కేవలం 20 నుంచి 30 ఏళ్లకు పడిపోతుంది. ఎంతో పవిత్రమైన గంగానది రక్తంగా మారుతుందట. దేవాలయాలలో కూడా అవినీతి నాయకుల చేతులలో పడిపోయి అధర్మమే పాఠాలుగా బోధించబడుతుంది. మానవత్వమన్నది భూమిమీద ఏ కోసాన కనిపించని ఒక కఠోరమైన పరిస్థితిది. మూడవ విభాగం కల్కి జననం. ఆ దట్టమైన చీకటిలో వెలుగు రేఖల ఈ ఘట్టం మొదలవుతుంది. ఒక్కసారి ఈ రెండిటినీ పోల్చి చూద్దాం. ఒకవైపు చూస్తేనేమో రక్తసిక్తమైన, నాశనమైపోయిన కలియుగ ప్రపంచం. కాని దానికి పూర్తి భిన్నంగా శంభాల అనే ఒక అద్భుతమైన గ్రామం ఉంటుంది. అక్కడంతా ప్రశాంతత, సంగీతం, నృత్యం, అపారమైన భక్తితో ఆ ఊరుంటుంది. కలియుగ ప్రభావం ఈ శంభాల మీద ఏమాత్రం పడదు. ఎంతటి చీకటి కాలంలోనైనా ఆశ ఎక్కడో ఒకచోట సజీవంగా ఉంటుందని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. సరిగ్గా ఈ శంభాలా గ్రామంలోనే విష్ణుయశ, సుమతి అనే 2 గొప్ప భక్తులుంటారు. సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే వారికి ప్రత్యక్షమై ఒక గొప్ప వరాన్నిస్తాడు. ఈ కలియుగాన్ని అంతంచేసి సత్యయుగాన్ని తిరిగి తీసుకురావడానికి వారింట ఒక బిడ్డ జన్మిస్తాడని ప్రవచిస్తాడు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు ఒకేసారి కనిపించే ఒక అత్యంత అరుదైన ఖగోళ సమయం కరెక్టుగా ఆ టైంలో కల్కి అవతారం ఉద్భవిస్తుంది. 4వ విభాగం అమరులచే శిక్షణ. ఈ చీకటిని జయించడానికి ఆ చోజన్ వన్ ఎలా ట్రైన్ అవుతాదో ఇప్పుడు చూద్దాం. పురాణాల్లో ఎన్నటికీ మరణం లేని ఆ 7 చిరంజీవులు స్వయంగా వచ్చి కల్కికి ట్రైనింగ్ ఇస్తారట. ఒక్కొక్కరు ఒక్కో అద్భుతమైన విద్యను నేర్పుతారు. హనుమంతుడు అపారమైన బలాన్ని, భక్తిని ఇస్తే పరశురాముడు అస్త్రవిద్యంలో మాస్టర్ని చేస్తాడు. అలాగే అశ్వత్థామ యుద్ధభూమిలో ఎలా ఓర్పుగా ఉండాలి, ఎలాంటి వ్యూహాలు పన్నాలో నేర్పుతాడు. విభీషణుడు నీతి, ధర్మం మార్గాలను బోధిస్తాడు. కృపాచార్యుడు కాలం గురించి, శాస్త్రాల గురించి లోతైన జ్ఞానాన్ని ఇస్తే వేదవ్యాసుడు అసలు ధర్మమంటే ఏంటి, దాని వెనుకున్న మర్మమేంటి అనేది వివరిస్తాడు. ఇక మహాబలి ఏమో త్యాగం, వినయం నేర్పుతాడు. ఈ 7 ట్రైనింగ్తో సరదాగా ఆడుకునే బాలుడిగా ఉన్న కల్కి అధర్మాన్ని అంతం చేసే ఒక తిరుగులేని ఆయుధంగా మారిపోతాడు.
5వ విభాగం మహా అంతిమ యుద్ధం. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే ఆ ఫైనల్ ఫైట్. ఇప్పుడు గ్రౌండ్లో ఇరు వర్గాల బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఒకవైపు ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన కల్కి అవతారం, మరోవైపు కలిపురుషుని దగ్గర ఉన్న అత్యంత భయంకరమైన కమాండర్స్ కోకా మరియు వికోకా. ఈ కోకా ఎలాంటివాడంటే భీమునికన్నా బలవంతుడు, పెద్ద పెద్ద పర్వతాలను సైతం పిండి చేయగలడు. ఇక వికోకా శకునికన్నా మాయలమారి, చనిపోయిన వాళ్లను కూడా బతికించగల బ్లాక్ మ్యాజిక్ తెలిసినవాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కల్కి ఎదుర్కోబోయే సవాలు ఎంత భయంకరమైనదో. ఈ యుద్ధం మామూలుగా జరగదు. ఫస్ట్ ఫేజ్లో కల్కి ఎన్ని దివ్యాస్త్రాలు ప్రయోగించినా ఈ కోకా వికోకల మీద ఒక్క గీత కూడా పడదు. అప్పుడే కల్కికి తన గురువు అశ్వత్థామ నేర్పించిన వ్యూహం మైండ్లోకొస్తుంది. ఆ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు వాళ్లను విడదీసి వేర్వేరు దిశల్లోకి విసిరేయాలి. కరెక్ట్గా కల్కి అదే చేస్తాడు. క్షణాల్లో వాళ్లు నేలకోలుతారు. ఇక ఆ తర్వాత మెయిన్ విలన్ కలిపురుషుణ్ణి అంతం చేయడానికి కల్కి తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తాడు. ఆ అస్త్రం పరశురాముడిచిన గొప్ప గిఫ్ట్. ఈ బ్రహ్మాస్త్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదొక సూపర్ పవర్ఫుల్ వెపన్. కలియుగంలో వేళ్లునుకుపోయిన ఈ కల్మషాన్ని, అవినీతిని, దట్టమైన చీకటిని ఒక్క దెబ్బతో పూర్తిగా తుడిచిపెట్టడానికి కల్కి ఈ అమోఘమైన ఆయుధాన్ని వాడతాడు. దీంతో సృష్టిలో మళ్లీ సమతుల్యత వస్తుంది. 6వ విభాగం సత్యయుగపు ఉదయం. ఆ భయంకరమైన చీకటి తరువాత తిరిగి ధర్మ సంస్థాపన. ఈ భయంకరమైన చీకటి అంతమైపోయిన తరువాత భూమిమీద మళ్లీ అద్భుతమైన ప్రశాంతత నెలకొంటుంది. కల్కి పద్మావతుల వివాహం జరుగుతుంది. వారికి జయ, విజయ అనే 2 కుమారులు పుడతారు. అసలు దీని అర్థమేంటంటే ధర్మం మళ్లీ శాశ్వతంగా స్థాపించబడింది అని, సత్యయుగం మొదలైందని ఇదొక సంకేతం. అధర్మం ఎంతలా పెరిగిపోయినా అది ఎప్పటికే ఓడిపోక తప్పదు అని ఈ కథ మనకు స్పష్టంగా చెబుతోంది. సరే, ఇదంతా చూశాక ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. యుగాల చక్రం ఇలా ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుందంటే ప్రస్తుతం మన లైఫ్కి, మనం వాడుతున్న టెక్నాలజీకి ఈ ప్రాచీన పురాణాలు ఏమైనా పాఠాలు నేర్పుతున్నాయా? మనం కూడా యంత్రాల మీద మరీ ఎక్కువగా ఆధారపడిపోయి మనలో ఉన్న మానవత్వాన్ని, వాల్యూస్ని ఎక్కడో మర్చిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ లోతైన ప్రశ్నతోనే ఈనాటి మన ఈ సోర్స్ మెటీరియల్ విశ్లేషణం ముగిస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన విషయాల గురించి మరింత తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఖచ్చితంగా అందరిలో కలిగే ఉంటుందని ఆశిస్తున్నాను. అప్పటి వరకు నేర్చుకుంటూనే ఉండండి.